మీ దండం. మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మరోసారి వచ్చినామనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులు కలిసి మాడుకోవు. పబ్లిక్ అందుది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులను నాశనం చేసి పాడినావు. పంట పొలాలు నాశనం చేసినావు. అంత దత్తలేదు పాడినావు. రైతులకు నమస్కారం. నాది ఎల్లారెడ్డిపేట. నేను మానక లక్ష్మణ్ను. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా చల్లాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ యూరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ యూరియా చల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఆల్రెడీ నిన్న కూడా మన వీడియో బాబు గారు కూడా వచ్చి నా చేను మొత్తం వీడియో తీసిర్రు. నేను నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 225 బస్సులు వచ్చినాయి. 220 బస్సులు కర్ర బస్సులు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసం నేను కొట్లాడినా. మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు అన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను ఏ పార్టీ కండ వేసుకోలేదు. నేను 10 సంవత్సరాలు దేశం పోయినా. నేను వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు. ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో తిరిగినా గానీ, ఏ పార్టీ కండ వేసుకుని తిరిగినా గానీ ప్రూఫ్ చేయరు. నేను ఏడంటే నేను ముక్కు రాస్తా. కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన, నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన. వీడియో కూడా ఉన్నది. ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది. అది కూడా వేసిర్రు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పట్టుకపోదని చెప్పారు. కొంతమంది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలియకనే నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది నేను మాట్లాడినా గానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా గానీ ఒక మనిషిని కించపరిచినట్టుగా మాట్లాడడానికి నాకు ఏదో అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కాదు. నేను ఏ కండ వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. గొర్రెలు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని. ఒక 6 ఎకరాల పొలం నష్టపోతే నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి. నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళని కూడా అడగండి. ఆయన బాబు గారే నా పొలం తీసిండు. నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇది ఒక మాట అన్నా. ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు నీకు ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాల కొద్ది మాకు ఊరియా కోసం కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే నా ఆవేదన కొద్ది ఏమన్నా మాట్లాడిందంటే ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం. మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి లోపలేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు. నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్లాడినందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపలేయాలి బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తురట, వీళ్ళు వాళ్ళు వస్తురట అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రాత్రి 9 గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ ఇప్పుడు నా ఇంటికి పోలీసులు వచ్చారు. పట్టుకపోతున్నారు. సయ్యా నేను రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా ఇంటి కోసం కాదు, నాకు పొలం కోసం కాదు, నా పర్సనల్ గొడవల కోసం కాదు. నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి, మీ రైతుల కోసం నేను కొట్టైనా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలుకు పోమంటే పోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం హెల్ప్ చేయగలరని నా నమస్కారం.